మర్చిపోలేదు. నిజంగా నమ్ముతున్నావా? దేవుడు నిన్ను మర్చిపోలేదు. లోకం వైపు చూసి, లోక మాటల వైపు చూసి యెఫ్తా లాగా అయ్యో అనుకుంటున్నావా? యెఫ్తా జీవితాన్ని చూశాడు. లోకం ఎంత తక్కువ చేసినా యెఫ్తాను దేవుడు ఎంత హెచ్చించాడో నువ్వు చూసావు. అలాగే లోపం ఉంది, భయం ఉంది, కానీ మోషేని దేవుడు ఎంత హెచ్చించాడో నువ్వు చూసావు. దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను మర్చిపోలేదు. నీకు భయం ఉందా? నీకు లోపం ఉందా? లేకపోతే ఈ లోకస్తులందరూ నిన్ను తక్కువ చేసి చూస్తా ఉన్నారా? కానీ నేను చెప్తున్నాను, నేను నిన్ను హెచ్చింపబోతున్నాను. 2 వాక్యాలను చూసి మనం ప్రార్థన చేసుకుందామండి. కీర్తనలు 145 కీర్తన 11వ వచనం. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. రెండవ వాక్యము కీర్తనలు 147 కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కోల్చును. కదా, దేవుడు నిన్ను మర్చిపోలేదు, నన్ను మర్చిపోలేదు. తప్పక దేవుడు హెచ్చిస్తాడు. లోకం నిన్ను తక్కువ చేసి చూస్తుందేమో, నీ పరిస్థితులను బట్టి, నీ యొక్క కులాన్ని బట్టి, నీ యొక్క పరిస్థితులను బట్టి, నీ యొక్క ఆర్థిక ఇబ్బందిని బట్టి ఏదైతే చూస్తుందో నువ్వు నేను దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడిన వ్యక్తిము. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత మాకు అనుగ్రహించు దేవా. మాతో మాట్లాడిన సర్వశక్తిమంతుడా తండ్రి, ప్రభా, లోకము తక్కువ చేసి చూసిన ఆ మాటలకు మేము కృంగిపోకూడదయ్యా, ఆ మాటలకు మేము వెనుదిరగకూడదయ్యా. మేము నీ దృష్టిలో ఆశీర్వదింపబడిన వ్యక్తివని మేము ప్రభా, ఆ ఆశీర్వాదం నువ్వు చూడడమే కాదయ్యా, ఆ ఆశీర్వాదం పొందుకున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఈ లోకం కూడా చూడాలి దేవా. కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు తోడేయండి, నడిపించండి. నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి బలపరచు దేవా. నీ గొప్ప కార్యం జరిగించుకో సర్వశక్తిమంతుడా తండ్రి. నిలబెట్టండి తండ్రి. ఎవరైతే ప్రభా నేను నీలో నిలబడతానయ్యా, విధేయత కలిగి ఉంటానయ్యా, నా లోపాలు, భయాలు ప్రభా, ఈ మాటల బాధ పక్కన పెట్టి నీకు విధేయత కలిగి ఉంటాను ప్రభా, నీలో నింపబడతాను ప్రభా, పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉంటానయ్యా అని ఎవరైతే ప్రభా నీ సన్నిధిలో మొరపెడతా ఉన్నారు, అడుగుతా ఉన్నారు ప్రభా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన వారిని దర్శించండి అయ్యా. వారితో ప్రభా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించండి. నీ గొప్ప కార్యంతో నింపండి. నువ్వే తోడేయండి, నడిపించండి. సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని లేవనెత్తండి. వాటన్నిటిని పక్కన పెట్టి నీ చిత్తం కోసం, నీ చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని మేము ఈ లోకానికి చూపించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేసి కార్యం జరిగించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, ఈ లోకం నిన్ను నన్ను తక్కువ చేసిన దేవుని దృష్టిలో నువ్వు నేను ఆశీర్వదింపబడిన వ్యక్తివి. ఆ మాటలు పక్కన పెట్టి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చూస్తున్నాడు కదా. ఈ లోకము వస్తువులు కూడా నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా చూడాలంటే ఆయన యందు మనం నమ్మిక, విధేయత, పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడి యొక్క ఆశీర్వాదం ఈ లోకస్తులు అందరూ చూసేటట్లుగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.